హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా బాగున్నాయి. ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అదే ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి, దానికి సంబంధించే నేను చెప్పాలనుకున్నా ఈరోజు టాపిక్. కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు, ఆర్ఆర్బి సెలెక్ట్ అయ్యారు, కొన్ని నోటిఫికేషన్ గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లా ప్రతి నోటిఫికేషన్ అయింది. దానికి సంబంధించి ఏ అకాడమీ జాయిన్ అవ్వాలి, ఏ అకాడమీ అయితే మంచిది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ అకాడమీలో నేను ఫస్ట్ చూసేది ఏంటంటే బెస్ట్ చెప్పేది ఎక్కడ, రెండో చూసేది ఎక్కడంటే ఫీజు ఎక్కడ తగ్గిస్తారు. బెస్ట్, ఫీజు, ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో నేను ఆ వీడియోలో చేస్తాను. ఏ అకాడమీ అయితే బెస్ట్ ఉంటుంది, ఏ అకాడమీ అయితే ఫీజు తక్కువ, మీకు ఫ్యాకల్టీ కూడా ఎవరైతే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది, దేనికి సంబంధించి ఏ ఫ్యాకల్టీ ఉన్నారు అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ చూపిస్తాను. ఆ ఇన్స్టిట్యూట్ ఏది ఏంటి అనేది. మీకు ఇన్స్టిట్యూట్ అనగానే ఒక 200 మందిని ఒక గదిలో పడేసి చూడండి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒక 200 మందినో 100 మందినో 50 మందినో ఒక గదిలో పడేసి ఒక ఫ్యాకల్టీ చెప్తా ఉంటే మీరు ఎంతమంది క్యాచ్ చేయగలరు? కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు క్యాచ్ చేస్తారు. నాకులా నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఏ రకంగా క్యాచ్ చేయగలరు? అవ్వదు కదా. మరి క్యాచ్ చేయనప్పుడు ఏ రకంగా మీకు వస్తుంది? అంతమందిని ఒకేసారి తీసుకెళ్ళి అట్లా పెట్టేసేసి ఇచ్చేస్తే ఏ రకంగా అవుతుంది? వాళ్ళకి అంతమంది ఉంటేనే వాళ్ళ ఫ్యాకల్టీకి కానీ వాళ్ళకి కానీ డబ్బులు ఇచ్చుకోవడానికైనా వాళ్ళకి రూపాయి మిగలాలన్నమాట. వాళ్ళకి సంబంధించి చాలా ప్రాబ్లము. ఎవరు పర్ఫెక్ట్గా చదవగలరు? అంతమందిలో ఉండి నేను చదవగలను అనుకుంటే అక్కడ జాయిన్ అవ్వండి. లేదు, తక్కువ ఫీజుతో బెస్ట్గా చెప్పేవాళ్ళు ఎక్కడ? ఇది నేను విజయవాడ వరకే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలియదు ఎక్కడ అనేది. ఒక విజయవాడ వరకే నేను సెర్చ్ చేశాను. ఒక 4-5గురిని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఒక అకాడమీ పేరు చెప్పారు, ఇంకొకళ్ళు ఇంకో అకాడమీ పేరు చెప్పారు, ఇంకొకళ్ళు ఆ వాటిల్లోనే ఫీజు తక్కువ బెస్ట్ ఎక్కడ చెప్తున్నారు. అక్కడ చదువుకున్న వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయా లేదా, ఎట్లా చెప్తున్నారని చెప్పి నేను డైరెక్ట్గా చూడటం కూడా జరిగింది. వాళ్ళకి సంబంధించి నేను వస్తున్నాను ఏంటనేది చెప్పలేదు. ఈ లోపు ఏంట్రా అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా, మన సబ్స్క్రైబర్లు కానీ లేదంటే పబ్లిక్ కానీ ఎవరైనా సరే తక్కువ ఖర్చుతో బెస్ట్ అకాడమీ ఎక్కడైనా ఉంది అంటే ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు డైరెక్ట్ వెళ్ళి ఆ ఫ్యాకల్టీస్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, ఎట్లా ఉంటుంది, లోపల ఎంతమంది ఉంటారు స్ట్రెంత్, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ ఉన్న ఎంత మనీ తీసుకుంటారు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. దీని వరకు అయితే నేను పర్ఫెక్ట్గా మీకు చెప్పాలనుకున్నది కూడా, ఒకటే. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, అకాడమీ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలకు దిగమాకండి. బెస్ట్ అకాడమీ ఏంటంటే నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదు, మీరు ఏదన్నా స్టేట్లో ఏదన్నా జిల్లాలో, అంటే ఈ జిల్లా కాకుండా వేరే జిల్లా ఏదన్నా ఉంటే దానికి సంబంధించి కూడా ఏదన్నా చెప్పమంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఎవరైనా ఉంటే అక్కడ కూడా ఏదైనా బెస్ట్ అకాడమీ ఉంది. నేను అక్కడికి వెళ్ళలేను కాబట్టి వేరే వాళ్ళు చెప్పేదాన్ని నేను నమ్మను. నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసిన తర్వాత నమ్ముతాను. మీరు ప్రత్యక్షంగా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ అకాడమీ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అకాడమీ పేరుతో డబ్బు, చదువు, ఉద్యోగం ఈ 3 మోసపోమాకండి. ఈ 3 మళ్ళా రావు ఒకసారి పోతే. ఈ మూడింటిని పర్ఫెక్ట్గా చూసుకోండి. జాయిన్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఉద్యోగం రావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్ యూ.